ఓపియం పాపి ద మోస్ట్ డేంజరస్ డ్రగ్ ఇన్ ద వరల్డ్. చూడటానికి ఇది సాధారణ మొక్కలాగా కనిపించినా దీనికి ప్రపంచ రాజకీయాలు మార్చే శక్తి ఉందన్నమాట. ఈ మొక్క కాయ మీద గీకితే తెల్లటి ద్రవం అనేది బయటకు వస్తుంది. ఆ ద్రవాన్ని ఆరబెడితే ఓపియంగా మారుతుంది. దాని నుంచి మార్పిన్, హెరాయిన్ వంటి ప్రమాదకరమైన డ్రగ్స్ ని తయారు చేస్తారనమాట. ఈ పంటల్ని ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ గా పిలిచే ఈ ప్రాంతంలో పండిస్తూ ఉంటారు. మొదట్లో అంటే 5,000 ఏళ్ల క్రితం ఈ ఓపియం ని నొప్పిని తగ్గించడానికి మాత్రమే యూజ్ చేసేవాళ్ళు అనమాట. కానీ తర్వాత కాలంలో బ్రిటిషర్స్ కి ఈ ఓపియం ఒక ఆయుధం లాగా మారింది. దీని నుంచి డ్రగ్స్ ని తయారు చేసి చైనాతో సహా అనేక దేశాల్లో అమ్మి క్యాష్ చేసుకునే వాళ్ళు అనమాట. ఫలితంగా ఆ దేశాల్లో జనాలు మత్తుకి బానిస అయిపోయేవాళ్ళు. సో దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అని చెప్పి చైనా ఒక్కతే 18వ శతాబ్దంలో బ్రిటిషర్స్ తో 2 సార్లు ఓపియం వార్స్ చేసింది. కానీ ఆ యుద్ధాల్లో చైనా ఓడిపోయింది. దీంతో బ్రిటన్ హాంకాంగ్ ను స్వాధీనం చేసుకొని 150 సంవత్సరాలు పాలించిందనమాట. తర్వాత తెలిసిందే 1947 మొదలు మన ఇండియాని మిగతా అన్ని దేశాలను కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాతే ఈ ఓపియం పై కఠిన నిషేధాలు వచ్చాయి. అయినా సరే ఈ ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని ఉగ్రవాద సంస్థలు, మిలిటెంట్ గ్రూపులు డబ్బు కోసం రహస్యంగా పండిస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఇదే బ్యాక్ డ్రాప్ మీద ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా వస్తోంది. టీజర్ కూడా చాలా బాగుంది. డౌట్ ఏంటంటే గ్యాంగ్ వార్స్ వరకే చూపిస్తారా లేకపోతే చైనా వార్ ను కూడా చూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. సో టీజర్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేయండి.